హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి సంగటి గోంగూర రోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. మీడియం మంటలో 1, లో ఫ్లేమ్లో 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతుంది సంగటి. ప్రెజర్ పోయాక మూత తీసి రాగి పిండి వేసి బాగా మెత్తగా ఎనుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కర్రతో తిప్పుకోవాలి. ముద్ద కలుపుకోవడానికి వచ్చేంత వరకు పిండి పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇటుకి కుక్కర్ అంచులకి ఉన్న సంగటిని చేత్తో కానీ స్పూన్తో కానీ తీసుకోవాలి. సంగటికి చేత్తో నీటి తేమని అంటించడం వల్ల సంగటి పైన లేయర్లా ఏర్పడకుండా ఉంటుంది. కుక్కర్ని స్టవ్ పై పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చేతికి గిన్నెకి నీళ్ళ తేమ చేసుకొని అందులో సంగటి వేసి బాగా ముద్దలా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అంటే ముద్ద అవుతుంది. అంతే, ఈజీ సింపుల్ రాగి ముద్ద రెడీ. రాగి సంగటికి కాంబినేషన్గా గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చడికి ముందుగా పచ్చిమిరపకాయలని కడుక్కొని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఈ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. గోంగూరని నీట్గా ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఈ పచ్చిమిరపకాయల పైన వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ గోంగూర పచ్చిమిరపకాయలని బాగా ఉడికించుకోవాలి. గోంగూరలో నీరు మొత్తం ఇనికిపోయి బాగా దగ్గరగా అయ్యే వరకు గోంగూరని ఉడికించుకోవాలి. చాపేసుకొని ముందుగా రోట్లో వెల్లుల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు బాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఒక్కలుగా ఉంటేనే బాగుంటుంది. గోంగూర రోటి పచ్చడికి పోపు కోసము కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. గోంగూరని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ ముందుగా దంచి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో నిచ్చుకుంటే ఫుల్ టేస్టీ గోంగూర రోటి పచ్చడి రెడీ. వారం రోజులున్నా పాడైపోదు. సంగటి ముద్దకి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సంగటి నాన్ వెజ్ కర్రీస్తోనే కాదు, ఇలా రోటి పచ్చళ్ళతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సంగటి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. దీనిలో మొదటిగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వారంలో 2-3 సార్లు తినడానికి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని హెల్దీ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.